నమః శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. 2022 డిసెంబర్ 31వ తేదీ ఏం చేస్తే రాబోయే ఆంగ్ల నూతన సంవత్సరం 2023 మొత్తం అదృష్టం కలిసి వస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. 2022 సంవత్సరం డిసెంబర్ 31వ తేదీ శనివారం వచ్చింది. అంటే పాత సంవత్సరం శనివారంతో పూర్తయిపోతుంది. శనివారంతో పూర్తయిపోతుంది కాబట్టి డిసెంబర్ 31వ తేదీ ఎవరైనా సరే మీ చేత్తో నువ్వుల ఉండలు పంచిపెట్టండి. పేదవాళ్ళకు కానీ పని వాళ్ళకు కానీ మీ చేత్తో శనివారం రోజు నువ్వుల ఉండలు పంచిపెడితే 2023 మొత్తం అదృష్టం బాగా కలిసి వస్తుంది. ఆ నువ్వుల ఉండలు కూడా ఎప్పుడు పంచిపెట్టాలంటే శనివారం ఉదయం, అంటే డిసెంబర్ 31వ తేదీ ఉదయం 6 నుంచి 7 మధ్యలో, లేదా మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, లేదా రాత్రి 8 నుంచి 9 మధ్యలో మీ చేత్తో నువ్వుల ఉండలు పంచిపెట్టండి. నూజీడీలైనా పంచిపెట్టండి. అలా చేస్తే 2023 మొత్తం అదృష్టం కలిసి వస్తుంది. అలాగే 2022 డిసెంబర్ 31 శనివారం అయింది కాబట్టి కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయానికి డిసెంబర్ 31వ తేదీ వెళ్ళండి. ఆలయంలో వెంకటేశ్వర స్వామి వారికి తులసి దళాలతో అర్చన చేయించుకోండి. తులసి మాల వెంకటేశ్వర స్వామికి సమర్పించండి. వెంకటేశ్వర స్వామి ఆలయంలో దీపం వెలిగించడం, 8 ప్రదక్షిణలు చేయటం ద్వారా 2023 మొత్తం బాగా కలిసి వస్తుంది. దేవాలయానికి వెళ్ళలేని వాళ్ళు ఎవరైనా సరే ఇంట్లోనే డిసెంబర్ 31వ తేదీ ఉదయం బియ్యపిండి బెల్లం తురుము కలిపి చలిమిడి ప్రమిద తయారు చేసుకొని ఆ చలిమిడి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి వెంకటేశ్వర స్వామి చిత్రపటం దగ్గర దీపం వెలిగించండి. 2023 మొత్తం వెంకటేశ్వరుడి అనుగ్రహం వల్ల సకల శుభాలు కలుగుతాయి. అలాగే డిసెంబర్ 31వ తేదీ ఎవరైనా సరే ఆంజనేయ స్వామి వారి ఆలయానికి వెళ్ళి ఆకు పూజ చేయించుకుంటే కూడా చాలా మంచిది. అలా చేయించుకోలేని వాళ్ళు ఇంట్లోనే డిసెంబర్ 31వ తేదీ ఉదయం గంగ సింధూరంలో నువ్వుల నూనె కలిపి ఆ గంగ సింధూరం బొట్లు ఆంజనేయ స్వామి చిత్రపటానికి అలంకరించండి. 2023 మొత్తం ఆంజనేయ స్వామి విశేషమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే శివ పూజ చేసే వాళ్ళు ఎవరైనా సరే డిసెంబర్ 31వ తేదీ ఉదయం నల్ల నువ్వులు కలిపిన నీళ్లతో శివలింగానికి అభిషేకం చేయండి, లేదా నల్ల నువ్వులు కలిపిన పాలతో శివలింగానికి అభిషేకం చేయండి. శివలింగం ఇంట్లో లేని వాళ్ళు శివుడి ఫోటోకి నల్ల నువ్వులతో పూజ చేస్తూ శ్రీం శివాయ నమః అని 21 సార్లు జపించుకొని ఆ తర్వాత ఆ నల్ల నువ్వులు గోవుకు ఆహారంగా తినిపించండి. ఇలా డిసెంబర్ 31 శివుడిని, ఆంజనేయ స్వామిని, వెంకటేశ్వర స్వామిని పూజిస్తే 2023 మొత్తం అదృష్టం బాగా కలిసి వస్తుంది. అలాగే డిసెంబర్ 31 సరిగ్గా అర్ధరాత్రి 12 గంటలకి ఒక ప్రత్యేకమైనటువంటి అదృష్ట దీపాన్ని పూజ గదిలో వెలిగించండి. ఆ అదృష్ట దీపాన్ని ఎలా వెలిగించాలంటే 2022 డిసెంబర్ 31 సరిగ్గా అర్ధరాత్రి 12 గంటలకి పూజ గదిని శుభ్రం చేసుకుని పూజ గదిలో వెండి ప్రమిదలో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి తెల్ల జిల్లేడు ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించండి. 8 తెల్ల జిల్లేడు ఒత్తులు వేసి డిసెంబర్ 31 అర్ధరాత్రి 12 గంటలకి పూజ గదిలో దీపం పెడితే 2023 సంవత్సరం మొత్తం విశేషంగా అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. ఇలా డిసెంబర్ 31 ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. ఆంగ్ల నూతన సంవత్సరం మొత్తం అదృష్ట యోగాన్ని సిద్ధింపజేసుకోండి. దైనందిన జీవితంలో మీరు ఎలాంటి సమస్యలతో సతమతమైపోతున్నా సరే ఆ సమస్యలకి చక్కటి సులభమైనటువంటి పరిష్కార మార్గాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.